జ్యోత్స్న రైట్ రాజేంద్ర ఇవాళ ఈ రోజు కోసం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తుంది 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇవాళే వెలువడబోతున్నాయి. ఎంతో ఉత్కంఠ నెలకొన్నటువంటి ఈ ఫలితాలు మధ్యాహ్నం కంతా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మరో గంటలో ట్రెండ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది స్టార్ట్ అవుతుంది. 8 గంటల తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. బట్ ఈసారి ఉద్యోగులు ఎక్కువగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టి మేబీ 10 to 15 మినిట్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికైతే 8:30 కంతా కూడా ఈవీఎం ఓట్ల లెక్కింపు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 1 అవర్ లో మనకు ట్రెండ్స్ అనేవి తెలిసిపోతాయి. మధ్యాహ్నం 12 లేదా 1 గంట వరకల్లా పూర్తిగా మనకు ఒక పిక్చర్ అనేది వచ్చేస్తుంది. ముందుగా మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఒక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరిగిన విషయం మనకు తెలిసిందే. 4వ ఫేజ్ లో ఎన్నికలు జరిగాయి. ఇవాళ రిజల్ట్ రాబోతుంది. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అనేవి వాళ్ళ అంచనాలు కూడా రిలీజ్ చేశారు. ఈ అంచనాల్లో ముఖ్యంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంటుంది పోరు అని చెప్పేసి వాళ్ళ అంచనాలు అయితే రిలీజ్ చేశారు. అయితే ఇందులో బీజేపీ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళ కామెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతో కాంగ్రెస్ వేశారు. కాంగ్రెస్ ఈ 6 నెలల పాలనలో అసంతృప్తి ఉంది కాబట్టి మా వైపే చూస్తారు, ఖచ్చితంగా మాకే 10కి పైగా సీట్లు వస్తాయన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. మొత్తంగా తెలంగాణ విషయానికి చూసినట్లయితే 2,20,00,000కు పైగా ఉన్నటువంటి ఓటర్లు వారి యొక్క ఫలితాన్ని వాళ్ళ తీర్పు ఇవాళ చెప్పబోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 2,18,000 ఓట్లను మరి కాసేపట్లో లెక్క పెట్టబోతున్నారు. 8:30 కంతా పోస్టల్ బ్యాలెట్ లో ఎవరు ఆధిక్యం సాధించారు అనేది తెలిసిపోతుంది. నిజామాబాద్ కు సంబంధించి మొదటి ఫలితం వస్తుంది. ఇందులో 15 రౌండ్లే ఉన్నాయి. అటు కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ కు సంబంధించి 24 రౌండ్లు ఉన్నాయి. ఇవి సాయంత్రం అవుతుంది వీటి రిజల్ట్ వచ్చేటువంటి దానికి సంబంధించి. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక రమణ సిద్ధంగా ఉన్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే ఇప్పటి వరకు కూడా మనకు క్లారిటీ వచ్చినట్టు లేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలేమో వైసీపీకి పట్టం కడితే కొన్ని కూటమికి పట్టం కట్టినటువంటి పరిస్థితి. సో దీంతో ఆ ఉత్కంఠ మరింత పెరిగింది. ఏం జరగబోతుంది అని చెప్పేసి ఏపీ ప్రజలు మాత్రమే కాదు, ఓటేసిన వాళ్ళు మాత్రమే కాదు, అభ్యర్థులు మాత్రమే కాదు, యావత్ దేశం మొత్తం కూడా ఏపీ వైపు ఎదురు చూస్తోంది. ఏం జరగబోతుంది, ఏపీలో ఎవరు అధికారం చేజిక్కించుకోబోతున్నారు అని ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకుంది. మరి ఏపీ అప్డేట్ తో రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ గారు ఏంటి చెప్పండి, ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏపీ? జ్యోత్స్న, టోటల్ గా దేశవ్యాప్తంగా ఓటరు అలాగే ప్రజల చూపు ఒకవైపు ఉంటే ఏపీ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరి చూపు ఏపీ వైపే అన్నట్టుగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో రానున్నాయి కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అనేక విజయవంతమైనటువంటి అలాగే కొత్త పోకళ్ళన్నీ కూడా ప్రవేశపెట్టి చాలా ఫాస్ట్గా రిజల్ట్ ప్రకటించడానికి కూడా ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో 8 o'clock షార్ప్ మొదలైతే కనుక ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. 8:30 లోపే క్లోజ్ చేసి 8:30 నుంచి ఈవీఎంలు కానీ వివిప్యాట్లు కానీ ఇవన్నీ వీటికి సంబంధించి కూడా మొత్తం ఫలితాలు వెల్లడించే దిశగా చూస్తూ ఉన్నారు. అండ్ ఈసారి ఎన్నికల్లో ఏపీ మరీ ప్రత్యేకం అని చెప్పచ్చు. అండ్ ఏపీ వ్యాప్తంగా చూస్తే కనుక 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు చాలా ఎక్కువ మంది, అంటే టోటల్గా భారతదేశ వ్యాప్తంగా చూస్తే 64,02,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో ఏపీ ప్రజలు కూడా తక్కువేం కాదు. వాళ్ళు కూడా చాలా అత్యుత్సాహంతో, అఫ్ కోర్స్ ఎందుకంటే ఈసారి కనీ విని ఎరగని రీతిలో మార్నింగ్ 9-10 లోపులోనే సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు అంతా కూడా వచ్చి ఓటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఏపీలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి సిచ్యువేషన్ రాబోతోంది అనేది మొత్తం దాదాపుగా భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. రమణ, ముఖ్యంగా ఏపీ రిజల్ట్ కు సంబంధించి ఈ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది కూడా నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ బట్టి, ఎందుకంటే 80% నమోదవడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఈ పెరిగిన పర్సెంటేజ్ అనేది మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం. ఎక్కడైనా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందేమో, అందుకే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఈ వ్యతిరేక ఓట్లు ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని పీఠం ఎక్కిస్తాయని అనుకుంటారు. అయితే ఇక్కడ మా సంక్షేమ పథకాలు ఎక్కడ పోతాయో అని ప్రజలు ముందుకు వచ్చి ఓటేశారు అని చెప్పేసి అటు వైసీపీ క్లెయిమ్ చేసుకుంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఉండడానికి మేబీ ద రీజన్ 80% ఆఫ్ పోలింగ్ నమోదవడమే ఏపీ. ఎగ్జాక్ట్లీ. జనరల్ గా అంటే పోలింగ్ శాతం ఎక్కువ నమోదైతే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకే దారితీస్తుంది అనేది కూడా జనరల్ గా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ విశ్లేషకులు కూడా అదే ఎక్కువగా భావిస్తూ ఉంటారు. కానీ ఏపీ ఈసారి మాత్రం చాలా ఉత్కంఠను రేపుతోంది దాదాపుగా. ఎందుకంటే తాము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని అధికార పార్టీ చెప్తోంది. అండ్ కూటమి ద్వారా అంటే ఒక 3 పార్టీలు, అంటే ఒక సింగిల్ పార్టీని ఎదుర్కోవడానికి 3 పార్టీలు
ఒకే తాటి మీదకి వచ్చి వాళ్ళు పోటీ చేయడం, వాళ్ళ సీట్ల సర్దుబాటు, ఇవన్నీ కూడా మనం డే 1 నుంచి కూడా HMTVలో మనం రెగ్యులర్గా మనం ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా కలిసి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇక కీలకమైన స్థానాలు, కీలకమైన నేతలు పోటీ చేసినటువంటి ప్లేసెస్ జస్ట్ లైక్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కానీ, కుప్పంలో చంద్రబాబు కానీ, అలాగే పులివెందుల ఎగ్జాక్ట్లీ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా షర్మిల ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా చాలా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలని చెప్పచ్చు. అండ్ దీనిపై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈసారి బెట్టింగ్ రాయలు కూడా రెచ్చిపోయారని చెప్పచ్చు. కోట్లు, ఆస్తులు, పత్రాలు అన్ని కూడా పెట్టి వాళ్ళంతా బెట్టింగ్లు కూడా చేశారు. జోస్నా, దేశవ్యాప్తంగా కన్నా కూడా ఏపీ పైన ఈ బెట్టింగ్ అనేది ఎక్కువగా కోట్లలో జరుగుతోంది. ఒకటి, అధికారం ఎవరు చేజిక్కించుకుంటారు అయితే ముఖ్య నేతలు ఎవరైతే జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళ ముగ్గురి మెజారిటీ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి బెట్టింగ్స్ జోరు కూడా మనకు ఏపీలో కనిపిస్తోంది. అయితే ఏపీ ఎన్నికలు హై వోల్టేజ్ ఎన్నికలు అని చెప్పడానికి ఆ ఎన్నికలు జరిగిన తర్వాత పోలింగ్ రోజు, అదేవిధంగా పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కూడా మనం చెప్పుకోవాలి. ఈసీ ఎంతగా సీరియస్ అయిందో చూసాము. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఎక్కడైతే ఎన్నికలు ఫలితాలు అనేవి రిలీజ్ కాబోతున్నాయో, ముఖ్యంగా ఆ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కావచ్చు, ఎక్కడికక్కడ నిన్ననే ముందస్తు అరెస్టులు చేశారు. రౌడీ షీట్ కేసులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీస్ యాక్ట్ అమలవుతోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే పకడ్బందీగా పెద్ద ఎత్తున భారీ బలగాలనే మోహరించి అక్కడ ఫలితాలను అనేది మరి కాసేపట్లో కౌంటింగ్ అనేది జరగబోతుంది.